ఆ వ్యాఖ్యల్ని ఆ యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని, అమరవీరుల కుటుంబాలని, ఉద్యమకాలని అవమానపరిచే విధంగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆయన భారత్ పాకిస్తాన్ ఏ విధంగా విభజన జరిగిందో తెలంగాణ రాష్ట్ర విభజన కూడా అట్లా జరిగిందని కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం ఒక రోజుకి ఏర్పడింది కాదు. ఎంతో మంది అమరవీరుల బలిదానాలతో వచ్చిన రాష్ట్రం తెలంగాణ. అంటే ఉద్యమ గడ్డ, ఎన్నో ఉద్యమ పోరాటాల చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన అట్లా అవహేళనగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే తగిన పరిణామాలు వస్తాయి. అది బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా ఈటెల రాజేందర్ గారు పెద్ద ఉద్యమ నాయకుడు. ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ ఉద్యమకాలందరూ గౌరవిస్తాం. కానీ ఆయన ఒక బీజేపీ పార్టీ తరఫున మాట్లాడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ కూడా ఖండించాలి, ఇద్దరు మంత్రులు కూడా ఖండించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.